మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి ఉదయకాలపు మన ఆత్మీయ అనుదినాహారముగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వాక్యము. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు. చదవబడిన వాక్య భాగంలో ద్వితీయోపదేశ కాండపు గ్రంథకర్త మోషే గారు రెండవసారి ఆయన ఉపదేశించిన ఉపదేశమే ద్వితీయోపదేశ కాండం. ఇది మోయాబు మైదానంలో ఆయన బోధించినటువంటిది. అందులో అంటున్నాడు, ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లుగా మరి ఏ దేవుడు ఏ గొప్ప జనముకు సమీపంగా ఉన్నాడు అన్నటువంటి ప్రశ్న ఆయన వేశాడు. ఇక్కడ మొరపెట్టినప్పుడల్లా అంటే ప్రార్థించినప్పుడెల్లా ఏ దేవుడు మన దేవుడులాగా ఏ జనముకు సమీపంగా ఉన్నాడు? మన దేవుడైన యెహోవా మనకెంతో సమీపంగా ఉన్నాడు కదా. ఆయన దగ్గరగా ఉండి మనతో మాట్లాడుతూ వచ్చిన సజీవుడు కదా, జీవము గలవాడు కదా అని మోషే గారు ఇశ్రాయేలీయులకు బోధ చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 58:9 అక్కడ అంటాడు. యెషయా గ్రంథం 58:9 ఆయన అక్కడ ఏమంటాడంటే, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మన దేవుడు సజీవుడైన దేవుడు కనుక ఆయనట నీవు పిలువగా, దేవా ప్రభువా నా పరిస్థితిది అని మనం ఆయన్ని పిలిస్తే పలికి నేనున్నా, ఏమి నా కుమారుడా నీకేం కావాలి అని పలికే గొప్ప దేవుడని చెప్తున్నాడు. ఇశ్రాయేలు వారు 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వంలో వారు ఉన్నప్పుడు వారు పెట్టిన మొరను దేవుడు విన్నాడు. ఆ రోజుల్లో మరి ఇశ్రాయేలీలే కాక అనేక మంది గొప్ప జనం ఉన్నారు. ఇంకా అనేక మంది చుట్టూ కనానీయుల 7 జాతులు వాళ్ళు ఉన్నారు. 7 గొప్ప జనాలు ఉన్నాయి. ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు. ఇంకా అప్పట్లో అలాగనే అనేక మంది మరి వాళ్ళకున్నటువంటి సాంప్రదాయాల ప్రకారంగా ఉన్న దేవీ దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకి. కానీ యెహోవా దేవుడు వలె నేనున్నా అని పిలిస్తే పలికే వాళ్ళు లేరు. పిలిస్తే పలికే దేవుడు లేడు. ఆనాడు కానీ ఈనాడు కానీ వేల ఏళ్ల మానవ చరిత్రలో జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు, నేనున్నాను అని ప్రార్థనకు మొరపెట్టిన దానికి జవాబిచ్చినటువంటి వాడు ఈ వేల ఏళ్లలో ఎవరును లేరు. ఆయన వంటి వాడు ఇంకెవరు లేరు. కాబట్టి ఇశ్రాయేలు వారి యొక్క చరిత్రలో 430 ఏళ్ళ ఐగుప్తు బానిసత్వంలో వారు ఉన్నప్పుడు దేవుడు వారు పెట్టిన మొర విన్నాడు. మీరు చదివినట్లయితే నిర్గమాకాండంలో మనం చూస్తాం. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ దేవుడు ఇశ్రాయేలీల మూలుగులను మొరలను విన్నాడు. ఐగుప్తీయులు వారిని పెడుతున్న కష్టాన్ని ఆయన చూశాడు, విన్నాడు. 3వ అధ్యాయము 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని,
పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు. ఈ వాక్య భాగంలో ఈ 3 మాటలు ఏమంటున్నాడు? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను, వాళ్ళు పడుతున్న బాధను చూశాను, వారు కష్టాన్ని నేను చూశాను, అంతేకాకుండా వారి మొరను విన్నాను. వారి బాధను చూశాను, కష్టాన్ని చూశాను, మొరను విన్నాను. అంటే ఎంత సమీపంగా ఉన్నాడో చూడండి దేవుడు. అంటే ఆయన జీవము గల దేవుడు గనుక, ఆయన సర్వశక్తి గల దేవుడు గనుక, మనము పిలిస్తే పలికేంత సమీపం. మన బాధను చూసేవాడు, మన కష్టాన్ని చూసేవాడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? అది విని వారిని విడిపించటానికి నేను దిగి వచ్చాను. మోషే ఈ హోరేబు పర్వతం మీద ప్రత్యక్షమై అగ్నిజ్వాలల్లో పొద నడుము నుండి మోషేతో మాట్లాడాడు. ఇశ్రాయేలును విడిపించటానికి నీవు రావాలి, నువ్వు వచ్చి వారిని నేను చెప్పినట్లుగా వారిని తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలును విడిపించడానికి వెళ్ళారు. కాబట్టి మొరపెట్టగా, దేవునికి మొరపెట్టగా సమీపంగా ఉన్నటువంటి దేవుడెవరు? ఈరోజు మన జీవితాల్లో ఆయన ఎంతో సమీపంగా ఉండేటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ కూడా అంటాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 9 నుంచి మనం చదువుకున్నట్లయితే, 9వ అధ్యాయం 9 నుంచి ఈ వచ్చిన భాగంలో కూడా, నీవు నీతిమంతుడు అయ్యుండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఇక్కడ నెహెమ్యా గారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గారు ప్రార్థనలో కూడా ఏమంటున్నాడు? అయ్యా, నీవు నీతిమంతుడు అయిన దేవుడవు, నీ మాట చొప్పున మా పట్ల జరిగించావు. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఐగుప్తు దేశంలో 430 ఏళ్ళు మా పితరులు, మా ప్రజలు, మా పూర్వీకులు అనుభవించిన ఆ శ్రమను మీరు చూచారు. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను మీరు వింటిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి చోట దేవుడు వారి మొర విన్నట్లుగానే మనకు అనిపిస్తుంది. ఐగుప్తు దేశంలో నుంచి వారిని వెలుపలికి తీసుకుని రావడానికి మోషే అహరోనులు ప్రయాసపడ్డారు. తీసుకొని వచ్చేటప్పుడు వారికి ఎదురుగా ఎర్ర సముద్రము ఆ పెహహీరోత్ అనేటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు సముద్రం ఎదురుగా నిలిచి ఉంది. వెనక శత్రువులు తరుముతున్నారు. ముందు సముద్రం అడ్డుగా ఉంది. వారు ఎటు పోలేని పరిస్థితి. అరణ్యం, ఒక ప్రక్క అరణ్యం, ఒక ప్రక్క సముద్రం, ఒక ప్రక్క శత్రువులు. 3 వైపులా వాళ్ళు మూసివేయబడ్డారు. వాళ్లకు ఛాన్స్ లేదు, అవకాశం లేదు. వారు ఎటు పోవడానికి, తప్పించుకోవడానికి లేదు. వెనక్కి వెళదామంటే ఫరో తన సైన్యంతో, రథాలతో వెనక వస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్ళిపోవడానికి ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ప్రక్కకు వెళ్ళడానికి తప్పించుకునే ఛాన్స్ లేదు. అవన్నీ పర్వతాల అరణ్యం. కాబట్టి అప్పుడు వారు ఏం చేశారు అని బైబిల్ తెలియజేస్తుందంటే, వారు మొరపెట్టారు అని రాస్తుంది. మీరు నిర్గమాకాండము 14వ అధ్యాయంలో వారు పెట్టిన మొర మనకు కనిపిస్తుంది. ఏమని మొరపెట్టినారు వాళ్ళు అక్కడ అనంటే, 10వ వచనం, ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ఈ వాక్యంలో గమనిస్తూ మొర్రపెట్టిరి అనే పదం ఉంది ఇక్కడ. ఫరో సమీపించుచుండగా ఫరో తరుముతూ సైన్యముతో, రథాలతో వస్తున్నప్పుడు మొరపెట్టారు భయపడి దేవునికి. మొరపెట్టడమే కాకుండా మోషేని అన్నారు, అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుటకు తీసుకొచ్చావా అని వారు మాట్లాడారు.
అప్పుడు ఆయన ఇచ్చినటువంటి భరోసా, దేవుడు చెప్పిన ఆన్సర్, మోషే ద్వారా దేవుడి వారికి ఇచ్చిన ఆన్సర్ ఏమని అంటే, మోషే గారు అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదటెన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. 430 సంవత్సరాలు యుద్ధం తెలియనటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు యుద్ధం చేయలే, ఎక్కడ ఎవరితో యుద్ధం చేయలే. ఇప్పుడు వారి దగ్గర ఆయుధాలు లేవు. వారి పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. వెనుక శత్రువైనటువంటి ఫారో వారిని తరుముతూ 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 సమీపిస్తున్నాడు. ఇటు చూస్తే పారిపోవడానికి ఆ అరణ్యం, పారిపోలేరు అరణ్యంలో. అటు చూస్తే సముద్రం. ఇంత భయంకర పరిస్థితులలో మోషే గారు చెప్పారు ఏమని, మీరు భయపడొద్దు అంటే. దానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే మొరపెట్టారు, దేవుణ్ణి అడిగారు, దేవుణ్ణి, ఏంటి దేవుడా మమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో ఉంచావేంటి, మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది కదా అంటే. దేవుడు ఎంత శక్తి గలవాడంటే ఆనాడు అదే ఆయన చెప్పాడు ఏమని, మొరపెట్టినప్పుడు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు, ఏ జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. నిజమండి, దేవుడు మొర్రపెడితే ఎంతో సమీపంగా ఉండే దేవుడు, ప్రార్థిస్తే ఆయన ఎంతో సమీపంగా ఉండే గొప్ప దేవుడు మన దేవుడు, అంతటి సర్వశక్తి గల దేవుడు. అప్పుడు ఆ మొరను విన్న దేవుడు వెంటనే వారికి ఆన్సర్, మీరు యుద్ధం చేయవలసిన పని లేదు, మీరు ఓరక నిలిచుండి చూడండి, మీరు భయపడొద్దు. ఇప్పుడు చూసినటువంటి ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు. ఏం చేస్తాడనేది వీళ్ళకి అనవసరం, ఆయన ఏం చేయబోతున్నాడు అనేది వాళ్ళకి అనవసరం. ఆయన ఏం చేస్తాడో ఆయనకు తెలుసు, కానీ మీరు ఊరక నిలిచుండి చూడండి అంతే. మన దేవుడు ఏం చేస్తాడు అనేది మనకు ఆ క్షణం వరకు కూడా మనకు తెలియదు. ఆయన మనల్ని ఏ విధంగా విడిపిస్తాడో ఆ క్షణం వరకు కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇట్లా ముందు ఆ గొయ్యి వెనక నుయ్యి అన్నట్లుగా మనం కూడా ఉంటాం, చిక్కుల్లో పడిపోయినట్లుగా. ఇక నా జీవితం ఇక అయిపోయింది అన్నట్లుగా కూడా ఉండొచ్చు మనం. ఇక నాకు మరో దారి లేదు, అవకాశం లేదు, ఛాన్స్ లేదు, నాకు ఇంకింతే అన్నటువంటి సిచ్యువేషన్లో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించగల సమర్థుడు. ఎట్లా మనం మొరపెట్టినప్పుడు. నాడు ఇశ్రాయేలీయులు చేసింది అదే. వెంటనే దేవుడు ఆయన దిగి వచ్చాడు, మోషేతో చెప్పాడు, సాగిపోండి, ఆ సముద్రం అన్ని చూసి భయపడకండి, ముందుకు సాగండి, సముద్రం దగ్గరికి వెళ్ళండి. మోషే గారు సముద్రం దగ్గరికి వెళ్ళారు, ప్రజలందరూ వస్తున్నారు. తన చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపమన్నాడు. చాపినప్పుడు ఆ రాత్రంతా తూర్పు గాలి వీచుట చేత సముద్రం 2 పాయలైంది. రాత్రంతా గాలి వీస్తూనే ఉంది, తూర్పు గాలి. ఆ గాలి ఆ సముద్రాన్ని 2గా విభజించింది, మధ్యలో దారి అయింది. వాళ్ళు ఆరిన నేల మీద నడిచారు, అవతలకు వెళ్ళారు. అవతలకు వెళ్ళిన తర్వాత సూర్యోదయం అయింది. వారిని తరుముకుంటూ శత్రు సైన్యం, ఫారో సైన్యం రథాలు గుర్రాలతో వారు సముద్రం మధ్యలోకి వచ్చేసారు. ఇప్పుడు మోషే మళ్ళీ తిరిగి తన కర్రను చాపినప్పుడు ఆ సముద్రం మళ్ళీ యథావిధిగా వారిని కప్పివేసింది. అందులోని శత్రువులందరూ చనిపోయారు. వాళ్ళ గొప్ప విజయం, ఇక వాళ్ళు వీరి జోలికి రాకుండా ఉండే విధంగా దేవుడు చేసిన గొప్ప కార్యం. ఈ రోజున మనం గమనించినట్లేదు, ఉదయకాలంలో దేవుడు అంటున్నాడు, మోషే గారు చెప్పారు ఏమని, రెండోసారి ఉపదేశిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడయ్యా మనం కలిగి ఉన్న దేవుడు. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, మనము మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉండి మనకు జవాబు ఇచ్చింది ఎవరు? మనల్ని ఆదుకున్నది ఎవరు? మనల్ని కనికరించింది ఎవరు? మనల్ని పోషించింది ఎవరు? మనల్ని అనేక రీతులుగా
నడిపించింది ఎవరు? ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి అని ఒక రీక్యాప్ అన్నమాట. దాని వెనక్కి ఆయన మరి చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండ 4:7. అంతటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా, అట్టి గొప్ప దేవుణ్ణి మీరు మర్చిపోవద్దు అని వారిని మరొక్కసారి వాళ్ళకి ఆయన చెప్తున్నాడు, గతాన్ని గుర్తు చేస్తూ. మరొకసారి మనం చూస్తే 15వ అధ్యాయంలో ఈ గొప్ప విజయం దొరికింది, గొప్ప విడుదల దొరికింది. ఎర్ర సముద్రాన్ని దాటారు. వారు ప్రయాణం చేసి 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 ఒక 3 రోజులు ప్రయాణం వారు చేశారు అరణ్యంలో. ఒక 3 days ఆఫ్టర్ వాళ్ళకి ఏమైనా మంచినీళ్ళు లేవు. 15:22లో మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువల్ల దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణగగా, ఈ వాక్యాన్ని గమనిస్తే నీళ్లు విషయంలో వారు మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు నీళ్లు లేవు, మంచినీళ్ళు దొరకలే వారికి. చేదు నీళ్ళు. ఒక ప్రదేశానికి వస్తే ఆ నీళ్లు తాగుదామని దగ్గరికి వెళ్తే ఆ నీళ్లు ఎలాంటి నీళ్ళు అంటే చేదు నీళ్ళు, శుభ్రంగా లేవు. ఆ నీళ్లు గురించి కూడా వారు అడిగారు. మనిషి ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే ప్రతి చిన్నదానికి సణిగేటువంటి మనస్తత్వం మనిషికి ఉంటుంది. గతంలో దేవుడు చేసిన మేళ్లను గుర్తు చేసుకో. మనం గతంలో దేవుడు ఎన్ని మేళ్లు చేశాడో 100 మేళ్లలో 99 మేళ్లు చేసినప్పటికి ఒక్క శోధన జరిగితే వెంటనే దాని గురించి పదే పదే సణుగుతూ మనం బాధపడిపోతూ ఉంటాం. ఇది మానవ నైజం. ఇది మంచిది కాదు. ఇది దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ 99 మేళ్లను అనుభవించి కూడా 1-2 మేళ్ళు జరగనప్పుడు ఆయన ఎంతగా మాట్లాడతాము. కానీ నిజానికి దేవుడు వారిని పరీక్షించటానికే ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాడు. వారిని పరీక్షించడానికే ఆ మారా ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. బహుశా ఆ నీళ్లు దేవుడు చెప్పినట్లుగా దేవుడిని ఒకవేళ అడిగి ఉంటే వాళ్ళు ఆ సమయంలో సనగకుండా ఏమీ చేయకుండా వారిని దేవుణ్ణి అడిగి ఉంటే ఏంటయ్యా మరి మాకు మంచినీళ్ళు లేకుండా చేశావు, మంచినీళ్ళు లేవు కదా, అవసరమైతే ఈ నీళ్లను కూడా ఏదైనా చెయ్యి అని అంటే బాగుండేదేమో. దేవుడు చేసి వాళ్ళని ఇంకా సంతోషపడేవాడు. కానీ సణిగారు వారు గొణిగారు. కానీ దేవుడు అక్కడ చెప్పాడు, ఏం చెప్పాడంటే వారిని పరీక్షించి అని రాస్తుంది. ఇంకేమన్నా 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. ఇక నుంచి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక నుంచి శ్రద్ధగా దేవుడు నా మాట వినాలి. మీరు నా దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆజ్ఞలకు విధేయత చూపాలి. అప్పుడు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏది మీకు రానియను. ఐగుప్తీయులకు గొప్ప తెగుళ్ళు రప్పించాడు దేవుడు, అట్లా మీకు కూడా రానియను. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు దేవుడు. అక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు ఆయన వారికి, మీరు ఇలా ఉంటే ఇలా చేస్తా, నేను స్వస్థపరుస్తా నేను అని. ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుడు మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలీయులకు వారికి జవాబిచ్చాడు. ఆ నీళ్లను కూడా మధురంగా మార్చాడు. ఒక చెట్టును చూపించాడు, ఆ చెట్టును నరికి అందులో వేయమన్నాడు. వేస్తే ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మారిపోయాయి. మారా నీళ్లు మధురంగా మారాయి. ఎంత అద్భుతమో, ఎన్ని అద్భుతాలు దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల జరిగించినవి, ఎంతో అద్భుతం. వారికి ఇక్కడ ఒక స్వస్థత అనే అంశం. ఇక్కడ వారు ఎవరు అస్వస్థతతో లేరు, ఇక్కడ వాళ్ళు ఎవరు అనారోగ్యంతో లేరు. కానీ అయినప్పటికీ కూడా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అక్కడ వారికి ఒక గొప్ప వాగ్దానమును, ఒక ప్రత్యక్షతను వారికి ఇచ్చాడు దేవుడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనము ఏ సమయంలోనైనా మొరపెట్టినప్పుడు గొణుగు కొనక దేవునికి మొరపెట్టినప్పుడు
మనకు దగ్గరగా ఉండి జవాబిచ్చేటువంటి వాడు. ఆయన ఎవరికి దూరంగా ఉండడని మరొక చోట కూడా రాస్తాడు. అపోస్తల కార్యంలో ఉంటుంది అన్నమాట. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాదు, అందరికీ ఆయన సమీపంగా ఉండే దేవుడు. మనం ప్రార్థించినప్పుడు మనం జవాబిచ్చే ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన తన బిడ్డల్ని ఆయన స్వస్థపరుస్తాడు. ప్రతి సమయంలో మనం మొరపెట్టాలి అనేది, మనము ప్రార్థించాలి, దాని విషయంలో వెనకాడొద్దు. మనం అది నేర్చుకోవాలి. ప్రతి దేవుని బిడ్డ ఏ సమయంలోనైనా, మనం ఏ పరిస్థితిలోనైనా మనం నేర్చుకోవాలి. నువ్వు ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, ఇశ్రాయేలీల వలె మన ముందు ఆ ఎర్ర సముద్రం, వాళ్ళకి ఎర్ర సముద్రం వెనక శత్రువులు తరుముతున్నట్లు ఉన్నా, ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొరపెట్టడం. ప్రతి చిక్కుల్లో నుంచి కూడా ఆయన విడిపించగల సమర్థుడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండడు. ఆయన ఎవరికి దూరంగా ఉండడు. అస్వస్థత సమయంలో, అనారోగ్యపు సమయంలో ఆయన మనల్ని బాగు చేయువాడు. ప్రతి శోధనకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించుటకు శక్తి గలవాడు. ఇంత సమీపంగా ఉన్న జీవం గలవాడు ఇంకెవరు? అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని. మనకు ఆయన దేవుడు అయినందుకు మనం ఎంత ధన్యులమో. ఎందుకంటే నా జీవితాలు వచ్చేటువంటి ఎన్నో పరిస్థితులు గుండా ఆయన మనల్ని నడిపిస్తూ, వాటి నుంచి విడిపిస్తూ, మేలులతో ఆయన నింపుతున్నప్పుడు మరి మనం ఎందుకు సనగాలి? మనం ఎందుకు గొణగాలి? మనం ఎందుకు ఇదవ్వాలి? ఎందుకు మనం అసంతృప్తి పడాలి? మనం ఎందుకు ఇంత జీవం గలవాడు, మనం ఎంత అధోపాతాళానికి వెళ్ళినా మనల్ని లేవనెత్తి చేయి పట్టుకొని లేపే అంతటి గొప్ప దేవుడు కదా ఆయన. ఆ యోనాని చేప మింగినప్పుడు ఎక్కడో అది సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేశాడు, అప్పుడు కూడా ఆయన మొరపెట్టాడు. మీరు యోనా గ్రంథం 2వ అధ్యాయం అంతా చదివితే కనిపిస్తుంది. అక్కడ ఆయన మొరపెట్టాడు. అది సముద్రం, ఆ చేప కడుపులో, ఆ మత్స్యం కడుపులో ఉండి ఆయన మొరపెడితే దేవుడు మళ్ళీ తీసుకొచ్చి కక్కేటట్లుగా దానికి ఆజ్ఞాపించాడు. అక్కడ ఉండి మొరపెట్టినా కూడా, అంటే మనం ఎక్కడ ఉండి ఏ అధో పాతాళంలోకి వెళ్ళినా, ఎలాంటి స్థితిలోకి వెళ్ళినా మొరపెట్టినప్పుడు ఆన్సర్ ఇచ్చే జీవం గల దేవుడు ఈ భూమి మీద, ఈ విశ్వములో మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరమ తండ్రి తప్ప ఇంకెవ్వరు మనకు నో ఆన్సర్. ఏ దేవతయు, ఏ దేవుడును, మనుషులు చేసుకున్న చేతి పనులు, చేతులతో కల్పించుకున్నవి ఏవి మనకు ఆన్సర్ ఇవ్వవు. అని ఒక్కడే సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన వైపు చూద్దాం. నీ మొర నా మొర వినే దేవుడు ఆయన జవాబిచ్చే దేవుడు. ఈ వాక్యమును దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ, ఇదిగో నాయన, నీ వాక్యం చాలా చక్కగా నీ సన్నిధిలో మేము చదివాము నాయన. ఆనాడు ద్వితీయోపదేశ కాండములో భక్తుడైనటువంటి మోషే ఇశ్రాయేలును ఉద్దేశించి మనం మొరపెట్టినప్పుడల్లా ఏ దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు? మన దేవుడిని యెహోవా తప్ప. ఏ గొప్ప జనానికి ఇలా జరిగింది? మనం ఎంత ధన్యులమని ఆనాడు మోషే ప్రార్థించినట్లుగా, నిజమయ్యా, నీవు మాకు సమీపంగా ఉన్నట్లుగా ఎవరు మాకు సమీపంగా ఉన్నారు? మా బాధలు, మా కష్టాలు, మా కన్నీళ్ళు సమీపంగా ఉండి జవాబిచ్చే దేవుడు నీవు తప్ప మాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? అయ్యా, నీ నామం తప్ప మరి ఏ నామం గొప్పదయ్యా? కాబట్టి అట్టి మీ నామాన్ని బట్టి స్తుతులు అర్పిస్తున్నాం. అట్టి మీ గొప్ప స్థితిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నోసార్లు నా జీవితంలో, మా జీవితాల్లో మీరు ఆన్సర్ ఇచ్చారు, మాకు జవాబిచ్చారు, నేనున్నానని చెప్పారు, నేను మీకు అభయం ఇస్తున్నానని వాగ్దానాలు ఇచ్చారు, మాతో మాట్లాడారు ప్రభు ఎన్నో పర్యాయాలు మా కుటుంబాల ద్వారా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించుకుంటూ ప్రభువా ఇదిగో ప్రార్థిస్తూ ఉన్నాము, కనికరించి సహాయం చేయమని. మా మొర అంగీకరించండి, మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.